చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అనారోగ్య సమస్యలు మన దరికి రాకుండా చేయడానికి కాకరకాయలు బాగా హెల్ప్ చేస్తాయి. హార్ట్ అండ్ షుగర్ పేషెంట్స్ అయితే వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేస్తే మంచిది. కానీ చేదుగా ఉంటుంది అని చాలామంది తినడానికి ఇష్టం చూపించరు. అలాంటి వాళ్ళకు ఇలా ట్రై చేసి పెట్టండి. ఫస్ట్ కాకరకాయలు, ఆనియన్స్ ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. కాకరకాయ ముక్కల్ని కొంచెం సాల్ట్ వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/4 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర వేసి 2 మిర్చీలు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్తో పాటు కాకరకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 2 ఒకేసారి వేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అయితే కాకరకాయ వండేటప్పుడు ప్రాసెస్ అంతా అయ్యే వరకు మూత పెట్టద్దు. మూత పెట్టారంటే కర్రీ మొత్తం చేదుగా అయిపోతుంది. ఇదొక టిప్ లాగా అనుకోండి మీకు. తర్వాత మధ్యలో కలుపుతూ మొత్తం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేయండి. ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం వేసాం కాబట్టి కారం కొంచెం ఉడికినాక మీ పులుపుని బట్టి చింతపండు పులుసు పోసుకోవాలి. మరీ తక్కువగా పోయొద్దు. ఈ ముక్కలు ఆల్రెడీ ఎర్రగా వేగిపోయి సగం చేదు పోయినట్టే. ఇప్పుడు మళ్ళీ పులుసులో మరిగించడం వల్ల అసలు చేదు అనేదే ఉండదు. పులుసు మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆలోపు 2 టీ స్పూన్లు నువ్వులు వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, పులుసు అంతా మరిగి కర్రీ కొంచెం థిక్గా అయ్యింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి. ఈ నువ్వుల పొడి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ ఇంకా థిక్గా అవుతుంది. పొడి వేసినాక 1 మినిట్కే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మన కాకరకాయ కర్రీ రెడీ అయినట్టే. పిల్లలకి కూడా ఇప్పటి నుండే వాళ్ళ మెనూలో కాకరకాయని ఇంక్లూడ్ చేయడం చాలా మంచిది. ఇలా చేసి చూడండి, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. అలా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.